పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం మరో ముందడుగు వేసి ప్రాథమిక విద్య పేరుతో వాటి రూపురేఖలను మారుస్తోంది. ఆటపాటలతో కూడిన విద్యతో చిన్నారుల్లో సామర్థ్యాలను మెరుగుపరుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 5 ప్రాజెక్టుల పరిధిలో 1500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 54,170 మంది నమోదై ఉన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో మరింత మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులందరికీ ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించింది. జిల్లాలో 5 ప్రాజెక్టు పరిధిలో ఉన్న టీచర్లందరూ దశల వారీగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. అక్కడ నేర్చుకున్న పాఠ్యాంశాలకు అనుగుణంగా పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. ప్రతి నెల ప్రణాళిక ప్రకారం చిన్నారులకు నైపుణ్యాలు, మానసిక అభివృద్ధి, తెలివితేటలు నేర్పిస్తున్నారు. దీంతో పిల్లలు అంగన్వాడీకి గైర్హాజరు కాకుండా వస్తున్నారని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ఒక టీచర్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఆటలు పాటలతో పిల్లలకు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గర సిలబస్ కూడా ఉంటుందండి. ప్రైవేట్ స్కూళ్ళలో యూకేజీ ఎల్కేజీ ఎంత చెప్తారో అదేవిధంగా మా అంగన్వాడీ స్కూళ్ళలో కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ప్రతి ఒక్కరికి బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ ప్రకారమే సిలబస్ పాటిస్తూ చెప్పడం జరుగుతుంది. 3 to 6 years వరకు పిల్లలందరినీ మా అంగన్వాడీ కేంద్రాలనే వాళ్ళని చేర్పించాలని మేము బడిబాట కార్యక్రమం జరిపించాము. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలతో ప్లే స్కూల్ అయిపోతుంది. పిల్లలకి అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాము. ఆటలతో పాటు విద్యను కూడా నేర్పిస్తున్నాము. మేము అన్ని పిల్లలకు అవసరమైన వస్తువులన్నీ మేమే విడిగా తయారు చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒక 15 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ఇంకా నమోదులో ఉన్నారంటే ఈ సంవత్సరం కొత్త ఓణంలో ఎక్కువ నమోదు చేస్తామని పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు. పిల్లలకి పొద్దున మార్నింగ్ రాగానే వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ పెట్టేసాము. అతను క్రియేట్ చేయించిన తర్వాత వాళ్ళకు కథ, ఆట, పాట, మధ్యాహ్నము ఒక 1 hour కూడా వాళ్ళని పడుకోబెడతాము. వాళ్ళకి లేచిన తర్వాత స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఒకటి పెట్టుకుంటాం అన్నట్టు. ఒక రోజు ఇది ఏంటి సృజనాత్మకత ఏంటి అనంటే వాళ్ళకి రంగులు పేపర్స్ పెట్టి వాళ్ళతోటి చేతితో అందించడము, అది ఏం కావాలని చెప్పడం పిల్లలకి ఆటపాటలతో. మేము డాన్స్ చేసుకుంటూ వాళ్ళకు కూడా చెప్తాము. ఈ నెలలో బ్యాట్ బాల్ కథ ఉంది, ఆ కథకి సంబంధించిన బ్యాట్ బాల్ పెట్టుకొని వాళ్ళకి చూపిస్తూ సృజనాత్మకంగా చెబుతూ వాళ్ళకి చేస్తాము. ప్రతి 3వ శనివారం కూడా మాకు ఇక్కడ ఇగ్నేషన్ జరుగుతుంది. ఇక్కడికి టీకాలు వస్తాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పేర్లు నమోదు చేసిన గర్భిణీలు, బాలికలకు గతంలో కన్నా మెరుగ్గా సేవలు అందుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు ఓవైపు చిన్నారుల్లో ఉల్లాసాన్ని నింపుతూనే గర్భిణీలకు ఆరోగ్యపరమైన సూచనలు చేస్తున్నారు. ఇక్కడ అందించిన పోషకాహారం వల్లే తాము ఆరోగ్యంగా ఉన్నామని పలువురు బాలికలు అంటున్నారు. ప్రిపేర్ చేస్తుంది. ఫుడ్ తినేసి వాళ్ళకు తిని వెళ్తుంటుంది. వీటిలో చూసి వెయిట్ ఎట్లుంది, ఏంటి, ఐరన్ తక్కువ ఇంత తక్కువ ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం మెడిసిన్ ఇస్తుంది. తీసుకొని తిన్న డైలీ తిని వెళ్తుంది. బాబు పుట్టిన తర్వాత 3 months వరకు రాలేము కదా, డెలివరీ అయిన తర్వాత వచ్చేసి ఎగ్స్ తీసుకొని వెళ్తుంది. బాబుకు 5 monthsకి అన్నప్రాసన ఇక్కడ చేసిండు. అన్నప్రాసన అయిన నుండి బాలామృతం ఇస్తుండు. బాలామృతం ప్రతి నెల 16 eggs ఇస్తారు. బాబుని వచ్చినప్పుడల్లా మంత్లీ చెకప్, వెయిట్ చూస్తారు, హైట్ చూస్తారు, ఎట్లా ఉంది రాసుకుంటారు. గర్భిణి ఉన్నప్పుడు ఇక్కడ డైలీ వస్తుంటుంది. రోజు ఫుడ్ ఎక్కువ తినేసి వెళ్తుంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్లో పాలు పోసి ఇస్తుంది. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇంకా రోజు చెకప్కి వెళ్తుంది. నాకు బ్లడ్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు 6 monthsలో. అవన్నీ వాడడం వల్ల నేను బాగా బ్లడ్ వచ్చింది. మంచిగా ఉంటుంది ఇక్కడ. ఏ